దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా టికెట్ల కోసం పోరాటం, ప్రచార ఆర్భాటం, ఎన్నికల ఖర్చు ఎవరెక్కువ పెడితే వారికే టికెట్ దక్కే అవకాశం. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు, అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి. ఇంకా పార్టీల తరపున పోటీ పడి ఉచిత పథకాల ప్రకటనలు. అయితే నిజానికి పార్టీల నుంచి ఓటరు మహాశయులు కోరుకుంటుంది ఇదేనా? ఉచిత పథకాలు, ఓటుకు నోటు మాత్రమేనా? ప్రలోభాలకు ఓటర్లు పడిపోతారా? డబ్బు మద్యానికి లొంగిపో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో రాజకీయాలలో ఎన్నికలు అత్యంత ముఖ్యమైన విభాగం. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగినప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతోంది. కానీ ప్రస్తుతం దేశంలో రాజకీయాలు వ్యాపారంగా మారాయి. డబ్బు సంపాదనే ప్రధానంగా పలువురు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. వారికి అధికారం, డబ్బు తప్ప మరో ఆలోచన ఉండదు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటానికి రాజకీయాల్లోకి వచ్చే నాయకులు చాలా తక్కువయ్యారు. సేవ, త్యాగం, గాంధేయ విలువలు ప్రస్తుతం రాజకీయాల్లో కనిపించటం లేదు. బ్యాలెట్ యుద్ధంలో ఉచిత తాయిలాలు, డబ్బు సంచులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గెలుపోటములను నిర్ణయించే స్థాయికి డబ్బు చేరింది. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే లోక్సభ అభ్యర్థి దాకా ఏ ఎన్నిక జరిగినా డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆ అభ్యర్థిని పోటీలో లేనట్లే పరిగణిస్తున్నారు. అన్ని పార్టీల వారి నుంచి చాలా చోట్ల డబ్బులు తీసుకుంటున్న ఓటర్లు చివరికి తమకు నచ్చిన వారికి ఓటు వేస్తున్నారు. ఎన్నికల్లో ఎంత పెద్ద మొత్తంలో డబ్బు చలామణి అవుతుందంటే పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న నోట్ల కట్టలే చెబుతున్నాయి. దొరికిన సొమ్మే వందల కోట్లలో ఉంటుంటే పోలీసులకు ఎన్నికల అధికారులు కన్నుగప్పి దొంగచాటుగా తరలించే డబ్బుకు లెక్కే లేదు. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళదాం, దమ్ముంటే దేవుడి ముందు ప్రమాణం చేద్దాం రండి అంటూ ఒకవైపు సవాళ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒకరు నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సీటు కోసం 50 కోట్లకు బేరం పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం యొక్క మహోన్నత లక్ష్యం ప్రజలే తమ పాలకులను ఎన్నుకోవటం. తాము ఓటు వేసి ఎన్నుకున్న పాలకుల వల్ల తమ ప్రయోజనాలు నెరవేరాయా లేదా అన్నది బేరీజు వేసుకొని మరీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో ఎన్నికల ప్రక్రియే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే గత కొంతకాలంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియపై అనేక విమర్శలు, విపరీత ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయమంటే సేవాభావం అనే విధానం నుంచి అధికారం, డబ్బు, ప్రజలపై గుత్తాధిపత్యం అనే భావన ప్రబలంగా వ్యాపించింది. అభ్యర్థులు పంచే డబ్బు, ప్రలోభాలు, ఆఖరి 6 నెలల్లో ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ఏడాదిలో జనాకర్షణ పథకాలు, జనల ఆంక్షలను నెరవేర్చేందుకు పడే తాపత్రయం అధికార పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి డబ్బు ప్రభావం ఎంత ఉంది అనే దానికంటే డబ్బుతోనే గెలుస్తామన్న అభిప్రాయానికి నాయకులు రావటం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. అయితే ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపుతోందా లేక పాలనపరమైన విధానాలు గెలిపిస్తాయా అనే విషయంలో గతంలోకి తొంగి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగింది. దానిని సానుభూతిగా మలుచుకొని 2004 ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇందులో మానవీయ కోణం, సానుభూతి కంటే అంతకు ముందు రాష్ట్రంలో నెలకొన్న కరువు, విద్యుత్ ఛార్జీల పెంపు, అనంతరం జరిగిన కాల్పులు ప్రముఖ పాత్ర పోషించాయి. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా పోరాటాల ద్వారా జనాల్లోకి వెళ్లిన కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇక ఇదే క్రమంలో 2009లోనూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదు. అప్పటికప్పుడు తెలంగాణకు అనుకూలంగా కమిటీలు వేసి అనుకూల నివేదిక ఇచ్చి టీఆర్ఎస్, లెఫ్ట్ సహా పలు పార్టీలతో కలిసి మహాకూటమిగా జనాల్లోకి వచ్చారు. జనాకర్షణ పథకాలు భారీగా ప్రకటించారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన సంక్షేమం, ముఖ్యంగా ఉచిత విద్యుత్ బకాయిల మాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, ప్రజల సమస్యలు వినే తీరు, పాలనలో మార్పు
మార్పులు జనాలు గుర్తించి మళ్లీ అందలం ఎక్కించారు. ఎన్నికల కోసమే వచ్చిన విపక్ష కూటమి నినాదాలు, విధానాలను జనాలు స్వాగతించలేదు. ఇక్కడ చూడాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసే పాలన చూస్తున్నారని అర్థం. ఇటీవలే వచ్చిన స్కంద అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంది. రాజకీయాల్లో పదవి కావాలంటే ఇయ్యాలా, పొయ్యాలా, తొయ్యాలా, అడ్డొస్తే ఏసెయ్యాలా అంటే ఓటర్లకు డబ్బు పంచాలి, మందు పొయ్యాలి, జైళ్లకు పంపాలి, అవసరమైతే హత్యలు చేయాలి అని అర్థం. సినిమాల్లో చూపించినట్టుగా చెప్పినట్టుగా రాజకీయాలు లేవని పైన మనం చర్చించిన ఓటరు దేవుళ్ల తీర్పులు చెబుతున్నాయి. కేవలం రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఢిల్లీ పీఠంపై ఎవరుండాలి అనే దానిపైన ప్రజలు ఆలోచించి మరీ ఓటేస్తున్నారు. ఇంకా ఉచిత పథకాలు పోటీని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి పార్టీలు. ఎమ్మెల్యేగా గెలవాలంటే 50 నుంచి 100 కోట్లు ఉండాలని చర్చించుకుంటున్నారు. కానీ నిజంగా ప్రజలు డబ్బు, మద్యం, ఉచిత పథకాలు చూసే ఓట్లు వేసుంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ ప్రజలు అందర్నీ గమనిస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసే ముందు వారి మనసు మాటే వింటారు. ఎవరిని గెలిపించాలి, ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే తీర్పులు నాయకులు కోరుకున్నట్టుగా కాకుండా ప్రజలు కోరుకుంటున్నట్లు ఉంటున్నాయి. చూసేవారి కోణంలోనే మార్పు ఉంది, నాయకుల ఆలోచనల్లో తేడా ఉంది. కానీ ప్రజలు ఎప్పుడు విఘ్నతతోనే ఓటేస్తున్నారన్నది గత కొన్ని దశాబ్దాలుగా ఓటర్ల తీర్పుతో తేలిన నిర్వివాద అంశం. నిజంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికార బలం మాత్రమే శాసిస్తే అధిక మొత్తంలో డబ్బులు పంచిన అభ్యర్థులే గెలిచి ఉండాలి. కానీ అలా జరగటం లేదంటే ఓటరు దేవుళ్లు పూర్తి స్వేచ్ఛంగానే ఉన్నారు. ఇక ఈ విషయంలో రాజకీయ నేతలు సవాళ్లు చేసుకోవాల్సిన పని లేదు. ఒక రకంగా చూస్తే ప్రస్తుతం ఎన్నికల్లో అన్ని అంశాలతో పాటు డబ్బు ప్రధానాంశంగా మారిందన్నది మాత్రం నిజమే. అందుకే ఎప్పుడూ లేనంతగా డబ్బు, తాయిలాలు ప్రకటిస్తున్నాయి పార్టీలు. రాజకీయ పార్టీలు, నేతలు డబ్బులు పంచడంతో ఏమాత్రం వెనకంజు వేయటం లేదు. పోటీపడి మరీ ఓటర్లకు అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలంటూ తేడా ఏమీ లేదు. అన్ని పార్టీలు ఒకే నినాదం, డబ్బు పంచితే చాలు, ఓట్లు మాకే వేస్తారనే అనుకుంటున్నారు. కానీ వాస్తవ రూపంలో మరోలా ఉందని చరిత్ర చెబుతున్న వాస్తవం. రాబోయే ఎన్నికల్లో డబ్బు ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి మరి.